హలో అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు డీమార్ట్ అందరికీ తెలుసు. డీమార్ట్ అంటే మన నిత్య జీవితంలో మన నిత్య అవసరాలు దొరికే ప్లేస్ కదా. సో దాని గురించి మనం చూద్దాం. డీమార్ట్కి వెళ్తే ఫస్ట్లో మనకు కరెక్ట్గా పిల్లలకి ఎట్లా టెంప్టింగ్ చేయాలో అలాంటివి పెడతారు. చాక్లెట్లు, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ బాగా పెడతారు. వాళ్ళు ఎలాగైనా కొనించాలి అనే విధంగా డిమార్ట్లో అన్ని అటుకులు, పప్పులు, వేరుశనగపప్పు, చింతపండు, బెల్లం, బియ్యం, రవ్వ, పిండి ఇట్లా అన్నీ పెడతారు. మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఎన్ని కేజెస్ అయినా తీసుకోవచ్చు. సో డిమార్ట్కి వెళ్తే మనము 1000 రూపాయలు పెట్టి తెచ్చుకోవాలి, ఈ సామానే తెచ్చుకోవాలి అనుకుంటామా? కానీ ఆడికి వెళ్తే మనకు బయటకు వచ్చేసరికి 4-5 వేల బిల్లు కంపల్సరీ అవుతుంది. 1000 రూపాయల సామానే తెచ్చుకుందాం అనుకొని పోతామా? అక్కడ మనకు అన్ని టెంప్టింగ్, ఇవి కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి. ఇంకా పిల్లలు అయితే అసలు మామూలు విషయం కాదు. ఆ బొమ్మలు, ఈ బొమ్మలు, పోయినప్పుడల్లా ఒక బొమ్మ, కొత్త బొమ్మ పట్టుకొని రావాలి ఇంటికి. అది మూలకేయాలి, మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ 2 పట్టుకురావాలి. అట్లా ఉంటుంది పిల్లలతోటి. అగో మావాడు చూసినావా వాయిస్ ఉండవు, ఇప్పుడు అది కావాలంటే అది లొల్లి. చూడండి, మా పండుగానికి ఇంట్లో ఒక 10-15 కార్లు ఉన్నా కానీ సరిపోవు. పోయినప్పుడల్లా కొత్త కారు, పోయినప్పుడల్లా కొత్తది. మళ్ళీ కారు కావాలి, నాకు ఇది కావాలి, నాకు చాక్లెట్ కావాలి. పిల్లలతో షాపింగ్ పోతే పిచ్చి లేచిపోతుంది. వాళ్ళని పట్టుకోవడమే సరిపోతుంది, మనం చూసేది ఏముండదు. అక్కడ ఉరుకుతారు, ఇక్కడ ఉరుకుతారు, అట్లుంటుంది. వాళ్ళని ఎత్తుకొని తిరగాలి. ఇక వాళ్ళు ఎత్తుకున్నట్టు ఉండను కూడా ఉండరు. కింద దింపు, నేను తీస్తా, ఏది పడితే అది వీక్తారు. చూసినావా, చాక్లెట్ బిల్లు కూడా కాలేదు, చాక్లెట్ కూడా తీసుకొని బయటకు వచ్చేసిండు. అట్లుంటుంది పిల్లలతోటి. బయట పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. కార్లకు పార్కింగ్కి బాగా ఇచ్చారు. చూడు మావాడు ఏవో ఊరుకుతూనే ఉన్నాడు. అయిపోయింది, మనకు అయిపోయింది. చాక్లెట్ చేతిలో పడ్డదా కథం, అయిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. అట్లుంటుంది పిల్లలతో. ఇంకా బిల్లింగ్ అయిందాక వాకింగ్. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? ఉంటే కామెంట్ చేయండి. మీరు ఫేస్ చేశారా ఇలాంటి పరిస్థితి? మీకు ఎదురైందా? తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.